ట్యాంక్ బోర్డుపై వెలిసిన కనకాల కట్ట మైసమ్మకు ఆషాఢం బోనాలను అత్యంత వైభవంగా సమర్పిస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆషాఢ మాసం బోనాల సందర్భంగా కట్ట మైసమ్మ దేవాలయంలో అమ్మవారి బోనాల జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ట్యాంక్ బోర్డుపై వెలిసిన కనకాల కట్ట మైసమ్మ దేవాలయం అత్యంత ప్రాచీనమైందన్నారు. ఈ దేవాలయానికి దూర ప్రాంతాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలతో వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారని తెలిపారు. ఆషాఢ మాసం బోనాల జాతర ప్రతి ఏడు అత్యంత వైభవంగా జరుగుతుందని, ఎప్పటిలాగానే ఈ సంవత్సరం ఆషాఢ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. అలాగే DHMC డిప్యూటీ కమిషనర్ చుట్టుపక్కల రాష్ట్రానికి వచ్చి మాట్లాడుతున్న ఆచరణని మాట్లాడుతున్న వారిని నిజమైన సంతోషంగా భక్తులు వచ్చారని తెలియజేస్తాను. మరి ఈ జరగడానికి ఆనాటి నిజామాబాదు ఎక్కడ కట్టాలనుకున్నారు, వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారని కట్ట నీడలో పెట్టకపోతే ఏంటంటే ఎక్కువ పూజల గురించి మాట్లాడితే కానీ ఏం చేస్తే రెండు పూజలను చూపించినప్పుడు ఆ పూజలందరూ పోయేసరిగా ఈ కట్ట ఆగాలకు మైసమ్మ నిలబెడితే కానీ కట్ట ఆగులు చెప్తే ఆనాడు మైసమ్మ కట్ట మైసమ్మ నిలబెట్టడం జరిగింది. ఆమె నిలబెట్టడానికి 40 కిలోమీటర్లు చేసి కోసి ఈ ఎప్పుడైతే కట్ట మైసమ్మ నిలబెట్టిన తర్వాత విశేషానికి నీళ్ళాడిపోయి వెంటనే సులువుగా కట్టుకోవడానికి అవకాశం ఈ మాట కల్పించినట్టు చేస్తున్నాం. అది బాగా కట్టడం మనం ఎప్పుడు చూసినానికి మానికో చూసినట్లయితే భక్తులతో ఇప్పుడు ఎప్పుడు కలకలాడుతుంది. మరి ఈనాడు మనం హైదరాబాద్ సిటీలో మరి ఫస్ట్ బోనం పెట్టేది కట్టపైన పట్టుకున్న కుమ్మర్లు వెంటనే చాలా పెట్టిన తర్వాత వాళ్ళు బోనాలు తీసిన తర్వాతనే బోనం స్టార్ట్ అయితే అది కాకుండా ప్రజల గోపుతారు. ఆ గోపున ఆ బోనాలతో మరి తెలంగాణ ప్రాంతం బోనాలు సంగతి ప్రారంభించి సరైన సంగతి తెలియజేస్తాం. బోనాల గురించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా మన భక్తుల గురించి ఈనాడు మనం నిర్వహించడానికి ఇంకా గ్రామంలో చాలా పెద్ద ఏర్పాటు చేస్తారు. చేస్తారు వాళ్ళ నీళ్ళు కూడా నీళ్ళు కూడా అందిస్తున్నారు. ఇలాంటివి చాలా పెద్దలు చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం ద్వారా ఈ మీటింగ్లో చాలా మంది ఆల్మోస్ట్